విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటరీ టవర్స్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ సెక్రటరీ టవర్స్ కి సంబంధించి ప్రతి వీక్ మనం అప్డేట్ అయితే ఇస్తున్నాము. లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి ప్రెసెంట్ జరిగిన అప్డేట్ ఏంటంటే, లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు టవర్ 1 దగ్గర ఏంటంటే కోర్వాల్ నిర్మాణ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. అలాగే డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు జరుగుతున్నాయి. అలాగే టవర్ 2 దగ్గర ఏంటంటే ఒక డైమండ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒక 5 డైమండ్స్ వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు 3 డైమండ్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ 3వ లెవెల్ దాటుకొని 4వ లెవెల్లో నోడ్లు ఫిక్స్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. కోర్వాల్ కూడా 4th ఫ్లోర్ వరకు అయితే వచ్చేసింది. అలాగే టవర్ 3 దగ్గర ఏంటంటే మెయిన్ కోర్వాల్ వచ్చేసి ఒక లెవెల్ వరకు ఉండేది, ఇప్పుడు 5th ఫ్లోర్ వరకు కోర్వాల్ అయితే వచ్చేసింది. అలాగే డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంకా టవర్ 4 విషయానికి వస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు కోర్వాల్ మొత్తం ఒక లెవెల్లో ఉండేది, ఇప్పుడు ఏంటంటే సగం వరకు పైకైతే లేచింది. అలాగే ఇప్పుడు డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ బీమ్స్ వచ్చేసి కోర్వాల్ కి అయితే కనెక్ట్ చేస్తున్నారు. ఇంకా టవర్ 5 విషయానికి వస్తే చాలా మంది టవర్ 5 ఏంటంటే కొంచెం వర్క్ ప్రోగ్రెస్ స్లోగా ఉందని అయితే అడుగుతున్నారు. కానీ ఏంటంటే టవర్ 5 దగ్గర కూడా వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతుంది. సెకండ్ లెవెల్ ఏంటంటే డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వాటిపైన ఇప్పుడు నోడ్లు ఫిక్స్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే కోర్వాల్ మొత్తం సగం వరకు ఉండేది, ఇప్పుడు మొత్తం ఒక లెవెల్ కి అయితే వచ్చేసింది. ఒక లెవెల్లో మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ చేసి షట్టరింగ్ అయితే వేసి ఉంచారు. ఆ షట్టరింగ్ లోపల కాంక్రీటింగ్ చేసిన తర్వాత కోర్వాల్ అయితే కంప్లీట్ అవుతుంది. నేను ఈ వీడియోలో ఈ 5 ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి, ప్రెసెంట్ దీనికి సంబంధించిన స్టేటస్ ఏంటో మీకు డీటెయిల్ గా అప్డేట్ ఇస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ ఏదైతే స్టాక్ యార్డ్ చూస్తున్నారో ఇది వచ్చేసి టవర్ 1 టవర్ 2 కి సంబంధించిన స్టాక్ యార్డ్. ఈ స్టాక్ యార్డ్ లో భారీ ఎత్తున డయాగ్రిడ్ కాలమ్స్, బీమ్స్ ఇంకా నోడ్లను అయితే అన్లోడ్ చేసి ఉంచుకున్నారు. ఈ టవర్ 1 టవర్ 2 కి సంబంధించిన డయాగ్రిడ్ వర్క్స్ వచ్చేసి సిస్కాల్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ సిస్కాల్ కంపెనీ వచ్చేసి ఛత్తీస్గఢ్ లోని బిలాయి దగ్గర అయితే ఉంది. అక్కడ నుండి భారీ ఎత్తున ఈ మెటీరియల్ మొత్తాన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి అన్లోడ్ అయితే చేపించుకున్నారు. ఈ స్టాక్ యార్డ్ మొత్తం చూడండి. అలాగే టవర్ 1 దగ్గర ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు చూడొచ్చు. ఈ టవర్ 1 వచ్చేసి కోర్వాల్ 4th ఫ్లోర్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 2 దగ్గర చూడండి మొత్తం 5 డైమండ్ షేప్స్ అయితే వచ్చేసినాయి. ఈ టవర్ 2 దగ్గర మొత్తం కోర్వాల్ కూడా 4th ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి 5th ఫ్లోర్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ 5 డైమండ్స్ వరకు కూడా వచ్చేసినాయి. 3వ లెవెల్లో ఈ డైమండ్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే టవర్ 3 దగ్గర చూడండి, ఈ టవర్ 3 దగ్గర బేస్మెంట్ లెవెల్లో ఈ డక్ షీట్లు అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఇంకా కోర్వాల్ 5th ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 6th ఫ్లోర్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక డయాగ్రిడ్ కాలమ్స్ సెకండ్ లెవెల్లో కంప్లీట్ అయిపోయినాయి. అలాగే టవర్ 4 దగ్గర వర్క్ ప్రోగ్రెస్ చూడొచ్చు. ఈ టవర్ 4 దగ్గర ఏంటంటే బేస్మెంట్ లెవెల్లో నోడ్లని కోర్వాల్ కి కనెక్ట్ చేస్తున్నారు. అలాగే కోర్వాల్ వచ్చేసి 4th ఫ్లోర్ సగం వరకు పై వరకు అయితే వచ్చేసింది. ఇక్కడ నుండి మొత్తం చూడొచ్చు మొత్తం. ఇప్పుడు ఏంటంటే డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేస్తున్నారు. అలాగే బీమ్స్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఈ 2 నోడ్ల మధ్యలో బీమ్స్ ఫిక్స్ చేసే పనులైతే జరుగుతున్నాయి. అలాగే టవర్ 5 దగ్గర ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడండి. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ టవర్ 5 దగ్గర ఏంటంటే సగం కోర్వాల్ కిందకే ఉండేది, ఇప్పుడు మొత్తం ఒక లెవెల్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు 3వ ఫ్లోర్లో కోర్వాల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ చేసి షట్టరింగ్ అయితే వేశారు. అలాగే 3వ లెవెల్లో ఈ నోడ్లను ఫిక్స్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కార్నర్ నోడ్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ సెకండ్ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ నుండి చూడండి మొత్తం 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో, ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రతి ఒక్క టవర్ దగ్గర డిఫరెంట్ వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. టవర్ 2, టవర్ 3 వచ్చేసి కోర్వాల్, అలాగే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అలాగే టవర్ 1, టవర్ 2 వచ్చేసి టవర్ 4 వచ్చేసి మధ్యలో కోర్వాల్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. నోడ్లు ఫిక్స్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 5 దగ్గర ఏంటంటే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ సెకండ్ లెవెల్‌లో కంప్లీట్ అయిపోయి థర్డ్ లెవెల్‌లో వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ ఐకానిక్ టవర్స్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సెక్టార్ 4 సూపర్ బ్లాక్ ఈలో అయితే ఉంటాయి. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో ఈ 5 ఐకానిక్ టవర్స్ అయితే కడుతున్నారు.
ఈ 5 ఐకానిక్ టవర్స్ వచ్చేసి ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్ ఇవే. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గరేంటంటే మెయిన్ టవర్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి. అలాగే నాన్ టవర్ ఏరియా మొత్తం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ మొత్తం పీసీసీ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీరు చూడండి కార్నర్‌లో షట్టరింగ్ ఏసి ఆ పిల్లర్స్ పైన షట్టరింగ్ అయితే వేస్తున్నారు. అంటే బేస్‌మెంట్ లెవెల్‌లో కూడా ఇక్కడ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ బేస్‌మెంట్ కంప్లీట్ అయిపోయింది ఇది టవర్ 1. అలాగే ఇప్పుడు సెకండ్ లెవెల్‌లో ఇది డయాగ్రిడ్ కాలమ్స్ కంప్లీట్ అయిపోవడంతో థర్డ్ లెవెల్‌లో ఇప్పుడు నోడ్‌లనైతే ఫిక్స్ చేస్తున్నారు. కోర్ వాల్ కూడా చాలా వరకు పై వరకొతే వచ్చేసింది. ఒక్కొక్క టవర్ వచ్చేసి 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. ఇందులో 4 హెచ్ఓడి టవర్స్ వచ్చేసి దాదాపు 189 మీటర్ల హైట్ వరకైతే ఉంటాయి. ఒక్కొక్క టవర్ వచ్చేసి బేస్‌మెంటు G+M+36 ఫ్లోర్స్‌తో అయితే ఉంటాయి. అంటే బేస్‌మెంట్ నుండి చూసుకుంటే 39 అంతస్తులతో ఉంటాయి ఒక్కొక్క టవరు. ఇక్కడ నుండి చూడండి నాన్ టవర్ ఏరియాలో ఏంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ కంప్లీట్ అవ్వడానికొచ్చింది ఈ బ్లాక్‌కి. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గరే మొత్తం 5 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తున్నాయి. ఒక్కొక్క ఎమ్యూనిటీ బ్లాక్ వచ్చేసి G+3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడేంటంటే డక్ షీట్ ఏర్పాటు చేసే పనులైతే స్టార్ట్ చేశారు. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు డక్ షీట్ అయితే లేదు. అలాగే కోర్ వాల్ కూడా ఏంటంటే 4థ్ ఫ్లోర్ వరకైతే ఉంది. ఇప్పుడు 5థ్ ఫ్లోర్ వరకైతే వచ్చేసింది. ఈ టవర్ 1, టవర్ 2 షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. అలాగే బేస్‌మెంట్ లెవెల్‌లో బీమ్స్ అన్ని కోర్ వాల్‌కి కనెక్ట్ చేశారు. ఇప్పుడు మూడో లెవెల్‌లో ఈ నోడ్‌లనైతే ఫిక్స్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఈ డయాగ్రిడ్ కాలమ్స్ కూడా ఉన్నాయి. ఆ డయాగ్రిడ్ కాలమ్స్‌తో ఏంటంటే మూడో లెవెల్‌లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేస్తారు. ఆల్రెడీ టవర్ 2 దగ్గర ఏంటంటే మూడో లెవెల్‌లో డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేశారు. మొత్తం 5 డైమండ్ షేప్స్ అయితే వచ్చేసినాయి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక డైమండ్ షేపు 6 ఫ్లోర్‌ల వరకైతే కవర్ చేసిద్ది. ఒక దాని మీద ఒక డైమండ్ షేప్ వచ్చిద్ది గదా! అలా 7 డైమండ్ షేపులొస్తే ఈ టవర్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అంటే ఒక డైమండ్ షేప్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని సరౌండింగ్ చుట్టూ వచ్చేసి 5 డైమండ్స్ కంప్లీట్ అయినియి. ప్రెజెంట్ ఏంటంటే సెకండ్ లెవెల్‌లో కూడా బీమ్స్‌ని కోర్ వాల్‌తో కనెక్ట్ చేస్తున్నారు. బేస్‌మెంట్ లెవెల్‌లో ఈ కనెక్ట్ అయిపోయి డక్ షీట్ కూడా ఏర్పాటు చేశారు. డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ లెవెల్‌లో కూడా ఈ బీమ్స్‌ని కోర్ వాల్‌తో కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మూడో లెవెల్‌లో కూడా ఒక నోడ్ ఫిక్స్ చేశారు. మొత్తం 2 నోడ్‌లయితే ఫిక్స్ చేశారు మూడో లెవెల్‌లో. ఈ 5 డైమండ్స్ కూడా మీరు చూడొచ్చు. ఈ కోర్ వాల్ కూడా ఏంటంటే బేస్‌మెంట్ కంప్లీట్ అయిపోయింది. G+M+ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5థ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అవ్వడానికొచ్చింది. ఇక్కడ నుండి కోర్ వాల్ మొత్తం మీరు చూడొచ్చు. ఎంత హైట్ వచ్చేసిందో. అలాగే ఇక్కడ సెకండ్ లెవెల్‌లో బీమ్స్‌ని కూడా చూడండి. కోర్ వాల్‌కి కనెక్ట్ చేసేసారు. అలా బీమ్స్ అన్నిటిని కోర్ వాల్‌కి కనెక్ట్ చేసి మళ్ళీ దీనిపైన డక్ షీట్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇలా లెవెల్ బై లెవెల్ చేసుకుంటూ వెళ్తారు. అలాగే టవర్ 3 దగ్గర ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు చూడొచ్చు. టవర్ 3 దగ్గర ఏంటంటే కోర్ వాల్ నిర్మాణ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. 5థ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 6థ్ ఫ్లోర్ కోర్ వాల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. 6థ్ ఫ్లోర్‌లో సగం వరకు కోర్ వాల్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ కంప్లీట్ అయింది. దాని చుట్టూ షట్టరింగ్ అయితే ఏసారు. అలాగే ఇక్కడ బేస్‌మెంట్ లెవెల్‌లో డక్ షీట్ కూడా కంప్లీట్ అవ్వడానికొచ్చింది. ఇప్పుడు మూడో లెవెల్‌లో ఏంటంటే నోడ్‌లని ఫిక్స్ చేస్తున్నారు. అలాగే 2 నోడ్‌ల మధ్యలో బీమ్స్‌ని కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో టవర్ 3 కోర్ వాల్ అయితే చాలా హైట్ వచ్చేసింది. ఈ టవర్ 3 చుట్టూ చూడండి. ఇక్కడ కార్నర్‌లో డక్ షీట్ అయిపోయింది. అలాగే అటువైపు, ఇటువైపు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇంకా సెకండ్ లెవెల్‌లో కూడా బీమ్స్‌ని కోర్ వాల్‌తో కనెక్ట్ చేస్తున్నారు. ఇటువైపు అన్నీ కనెక్ట్ చేసేసారు. ఇక్కడ నుండి నాన్ టవర్ ఏరియా కూడా మీరు చూడొచ్చు.
లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్‌కి రీఎన్ఫోర్స్‌మెంట్‌తో పాటు కాంక్రీటింగ్ జరిగింది. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలాగే టవర్ 4 దగ్గర ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. బేస్‌మెంట్ లెవెల్‌లో బీమ్స్‌ని కోర్ వాల్‌తో కనెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సెకండ్ లెవెల్‌లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. ఈ కోర్ వాల్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ వరకైతే వచ్చేసింది. ఈ టవర్ 4 నాన్ టవర్ ఏరియా మొత్తం ఏంటంటే అన్ని బ్లాకులకి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఒక బీమ్‌ని కోర్ వాల్‌తో కనెక్ట్ చేస్తున్నారు. అలాగే టవర్ 5 దగ్గర కూడా ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ చూడొచ్చు. టవర్ 5 దగ్గర ఏంటంటే బేస్‌మెంట్ మొత్తం డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కంప్లీట్ అయిపోయినాయి. అలాగే సెకండ్ లెవెల్‌లో డయాగ్రిడ్ కాలమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. మూడో లెవెల్‌లో నోడ్‌లు కూడా చాలా వరకు కంప్లీట్ అవ్వడానికొచ్చినియి. కోర్ వాల్ కూడా లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు సగం వరకు కిందకుండేది. ఇప్పుడు మొత్తం ఒక లెవెల్‌కొచ్చేసింది. చుట్టూ షట్టరింగ్ ఏసి కాంక్రీటింగ్ అయితే చేశారు. ఇంకో లెవెల్‌లో కూడా ఇప్పుడు రీఎన్ఫోర్స్‌మెంట్ చేసైతే ఉంచారు. ఇక్కడ నాన్ టవర్ ఏరియాలో ఏంటంటే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు కాంక్రీటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి క్యూరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మొత్తం 5 ఐకానిక్ టవర్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇంతకుముందు ఈ 5 ఐకానిక్ టవర్స్ ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ నుండి అసలు కనిపించేవో కాదు. ఇప్పుడు చాలా దూరం నుండి కూడా ఈ 5 ఐకానిక్ టవర్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే అంత హైట్ వరకైతే వచ్చేసినియి. కోర్ వాల్ కానివ్వండి, అలాగే డయాగ్రిడ్ కాలమ్స్ కానివ్వండి, అన్నీ చాలా వరకు హైట్ వచ్చేసినియి. ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ నుండి చూసినా ఈ ఐకానిక్ టవర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ టవర్ 5 వచ్చేసి బేస్‌మెంట్ జీ+, ఎం+, 42 ఫ్లోర్స్‌తో ఉంటుంది. దానిపైన టెర్రస్ ఫ్లోర్ ఉంటుంది. దానిపైన ఇంకో 3 ఫ్లోర్‌లుంటాయి. దానిపైన ఏంటంటే హెలిప్యాడ్ ఉంటుంది. దాదాపు బేస్‌మెంట్ కాకుండానే 49 అంతస్తుల హైట్ వరకు ఈ టవర్ 5 అయితే వస్తుంది. దీని హైట్ కూడా 210 మీటర్ల వరకైతే ఉంటుంది. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లలో టవర్ 5 చాలా హైట్ అన్నమాట. ఈ టవర్ 5 నిర్మాణం వచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ నుండి రిటైనింగ్ వాల్ కూడా చూడండి. ఈ ఎన్12 రోడ్డు వైపు రిటైనింగ్ వాల్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ లెఫ్ట్ సైడ్ వైపు రిటైనింగ్ వాల్స్ కూడా రీఎన్ఫోర్స్‌మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది ఎన్12 రోడ్డు పైన పాలవాగు క్రాస్ చేసేందుకు. ఆ 3 టవర్స్ దాటిన తర్వాతే పాలవాగు వచ్చిద్ది. దాని తర్వాత ఇక్కడ టవర్ 2, టవర్ 1 అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈ ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి ప్రతి వీక్ మన ఛానల్‌లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.